ఇది అంతా కూడా 40 రోజులు అయింది అనుకుంటా. చూడండి మీరు వంగ ఆకులు అక్కడ లోపలంతా చూస్తే మీరు అక్కడంతా చూస్తే తేడా ఉంటుంది. అంటే ఇంకొక 40 రోజులకు దీంట్లో ఎంటర్ కాలేదు మనం. అమ్మాయి అంతా కూడా దీంతో మీరు చూడండి, ఇవన్నీ సబాచి అని ఆకుకూర. ఇది ఖాళీగా ఉంది అనుకునేరు మీరు, వీడు అనుకునేరు. వీడు కాదు సార్, అదే మనకు ఆదాయం. వీడు కాస్త ఎండింగ్ సబాచి ఎక్కువ పోతుంది సార్. మీరు చూడండి, ఎక్కడే కానీ మనం మిరప అంటుంటారు కదా, ఈ సైజు ఆకు మీరు చూడలేరు. మన ఎన్ఎఫ్లో చూడొచ్చు. మన కెమికల్ దాంట్లో ఇలాంటి ఆకు మీరు చూడలేరు, గుర్తు పెట్టుకోండి. ఏ ఊరు మీది? ఏ మండలం? గుడిబండ మండలం. ఏ జిల్లా? సత్యసాయి జిల్లా. ఏం పంటలు వేశారు మీరు? మేము వంగ, మిరప, టమోటా, రాగి మడల్లో రాగి, ములంగి, గోంగూర, గోచిక్కుడ అవన్నీ వేసినాం. అన్నీ వేశారా? మీకు ఎంత దిగుబడి వస్తుంది? ఎంత ఖర్చు అయింది? ఖర్చు ఏమి ఎక్కువ కాలేదు మేడం. సరే ఒక 2000 అంత వచ్చింది మేడం. అంతా మేమే చేసుకున్నాము, ఏం కూలర్లు పెట్టలేదు. ఎన్ని రోజులకు 2000 వచ్చింది? కాదు, ఖర్చు అంతా ఖర్చు 2000. ఆదాయం ఎంత వచ్చింది? 10,000 వచ్చింది మేడం. ఎన్ని రోజులకి? నెలకి వచ్చింది మేడం. నెలకు 10,000. ఎంత విస్తీర్ణం ఇది? జాగా 20 సెంట్లు. 20 సెంట్లలో నెలకి 10,000. వెరీ గుడ్. ఎంత దూరంలో పెట్టారు టమాటా, వంగ? టమోటా ఒక అర్ధ లీటర్. ఓకే. వంగ ఈ కర్రలో టమాటా. ఓకే, వెరీ గుడ్. ఓకే ఓకే, రైట్. చాలా బాగుంది. చూసారు కదండి, అనసూయమ్మ గారి తోటలో మల్లె పూలు కూడా ఉన్నాయి. ఇంకేమేమి పూలు ఉన్నాయమ్మా? మల్లె పూలు, కాగడ పూలు, ఓకే, కనకాంబరాలు ఉన్నాయి కదా. రోజు అమ్ముతారా మల్లె పూలు? ఎన్ని పూలు అమ్ముతారు రోజుకి? మల్లెపూలు ఒక బార్ వస్తాయి, కాగడాలు ఒక 2 బార్లు వస్తాయి. ఎంత వస్తుంది దాంట్లో అమౌంట్? దీంట్లో నా పూలు పుట్టింది మేడం. 300 రూపాయలు, 300 రూపాయలు అట్లా పుట్టేస్తున్నాను. ఇల్లు ఇదేనా? ఇల్లు ఇదే మేడం. ఇల్లు ఫామ్ హౌస్ తోట. ఓకే, నైస్.